హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవని తాళిని దొంగతనం చేసిన దొంగని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటుంది అర్చన. అర్చన మొహానికి పసుపు ఉండడంతో సాక్షాత్తు అమ్మవారే నన్ను భయపెడుతుందేమోనని ఆ దొంగ భయపడిపోతూ పక్కనే ఉన్న నాగమ్మని చూసి ఇంకా భయపడిపోతూ ఆ తాళిని అర్చన చేతికిచ్చేసి పారిపోతాడు. అర్చన అవని దగ్గరికి తన తాళిని తీసుకొస్తుంది. మేడం, ఇదిగోండి మేడం, మీరు వెంటనే ఇది మీ మెళ్ళో వేసుకోండి, లేకపోతే సార్కి ప్రమాదం జరుగుతుందన్నారు కదా అని అంటుంది. ఇంకా అలా ఫేస్కి పసుపు ఉండడంతో స్టార్టింగ్లో అర్చనని గుర్తుపట్టరు వేదవతి ఫ్యామిలీ అండ్ అవని ఫ్యామిలీ. కానీ తర్వాత ఒక పంతులు గారు తన బిందెతో మొత్తం నీళ్ళన్నీ అర్చనపై పోయడంతో అర్చన అని గుర్తుపడతారు వేదవతి ఫ్యామిలీ. అయినా ఇంత మోసం చేసిన నువ్వు ఇప్పుడు మంచి పని చేస్తే నిన్ను ఎవరు గుర్తుపెట్టుకుంటారనుకుంటున్నావు, ఎవరు మళ్ళీ ఇంటికి తీసుకువెళ్తారనుకుంటున్నావని పాపం చాలా ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటారు వేదవతి అర్చనని. అవని, చూడమ్మా అర్చన, ఇప్పుడు నువ్వు చేసిన మేలు కూడా అప్పట్లో నువ్వు చేసిన వాటితో పోలిస్తే చాలా చిన్నదిగా వీళ్ళకి కనబడుతుంది. ముక్కు పుడకని నువ్వే దొంగతనం చేశావు అని వీళ్ళు బలంగా నమ్ముతున్నారమ్మా. కానీ ఈ గుడిలో నువ్వెన్ని రోజులు ఉంటావు అని అవని అంటుంది. మేడం, నేను అవన్నీ చెప్పలేను మేడం, కానీ ఒకటి మాత్రం నిజం, నేను మీకు దూరంగా ఉండలేకపోతున్నాను అని అంటుంది అవనితో. సరే, ఇప్పుడు చెప్తున్నాను విను. నువ్వు ముక్కు పుడకని దొంగతనం చేశావా చేయలేదా అనే విషయం పక్కన పెడితే, ఒక చిన్న పాప, అందులో ఆడపిల్ల, ఇంత రాత్రి ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. గుళ్ళో ఉండడం ఎందుకో నాకు కరెక్ట్ అనిపించడం లేదు. కాబట్టి నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను, రా వెళ్దాం అని అవని అర్చనని తన ఇంటికి తీసుకువెళ్తూ ఉంటుంది. గుర్తుపెట్టుకో, తను దొంగ అని అంటుంది నిహారిక. తను ఎలాంటిదో రాను రాను మీకే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మ అర్చన రా అమ్మా అని అంటుంది. లేదండి, నేను ఇక్కడే ఉంటాను అంటే చెప్పాను కదా. ఒకవేళ ఈ స్థానంలో మీ అమ్మున్నా నువ్వు ఇలాగే అంటావా? కాదు కదా. అలాంటప్పుడు ఎందుకు ఇలా అంటున్నావు? రా వెళ్దామమ్మా అని చెప్పి అవని పాపం అర్చనని తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఇది ఇలా ఉండగా సుజాత అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఇంకా అవని రాలేదు, వస్తానని చెప్పిందే అని ఆలోచిస్తుంటే అప్పుడే అవని అర్చనని తీసుకొని ఇంటికి వస్తుంది. అవని, ఏంటి అర్చన అని అంటుంది. అక్క, ఇవాటి నుండి అర్చన మనతో పాటే మన మనిషిగానే ఉంటుంది. పాపం అక్క, ఈ పాపని ఎవరు తీసుకువెళ్ళరు, కాబట్టి మనమే తన్ని ఇక్కడే ఉండనిద్దామక్క అని అంటుంది. నువ్వు చెప్పాక అందులో ఎదురు చెప్పడం ఏముంది, బాగా ఆలోచించుకొని నువ్వు ఈ నిర్ణయాన్ని తీసుకుని ఉంటావు అవని. సరే, నేనైతే ఎలాంటి అబ్జెక్షన్ చెప్పను. అమ్మ అర్చన, మేము వాళ్ళలా కాదు, అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం లేనప్పుడు ఒకలా కాదు. నిన్ను మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం, కాబట్టి నిన్ను ఖచ్చితంగా మేము నింద వేసిన వాళ్ళ కాకుండా నిన్ను బాగా చూసుకుంటాం అని సుజాత చెప్పడంతో పాపం అర్చన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. అవని శ్రీకర్ తనకిచ్చిన డివోర్స్ పేపర్స్ని చూస్తూ చాలా బాధపడుతుంటే అర్చన అవని దగ్గరికి వస్తుంది. మేడం, ఏంటిది అని అడుగుతుంది. డివోర్స్ పేపర్స్ అని అంటారు. ఏంటి డివోర్స్ పేపర్సా అంటే అని అంటుంది. అవును, నా బావ నా నుండి విడాకులు కోరుకుంటున్నాడు అని అంటుంది. అలా అయితే మీరు ఆయనకి విడాకులు ఇచ్చేస్తారా మేడం అని అడుగుతారు. లేదు, ప్రాణం పోయినా నేను ఆ విడాకులని ఇవ్వను అని అంటుంది. చూడండి మేడం, నిన్న మీ మెడలో కాసేపు తాళి లేకపోతేనే ఆయనకి ఎంత ప్రమాదం జరిగిందో మీరే చూశారు కదా. అలాంటప్పుడు ఇప్పుడు మీరు విడాకులు ఇస్తే ఇంక శ్రీకర్ గారిని ఎవరు కాపాడగలరు, ఎవరు ఏం చేయగలరు? కాబట్టి ఈ పేపర్స్ని వాళ్ళ మొహాన కొట్టిరండి, మీరు వాళ్ళని గట్టిగా హెచ్చరించిరండి, అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఇలానే ఈ పేపర్స్ని మీ చేతిలో పెట్టుకుంటే ఎలా తెలుస్తుంది మేడం అని అనేసరికి ఒక్కసారిగా అవని నిజమే అని అనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే, ఈ పేపర్స్ని నేను ఇవ్వకుండా ఇక్కడే ఉంచితే ఎప్పటికైనా నేను నిజంగా వాళ్ళకి విడాకులు ఇస్తానేమోనని డౌట్ పడతారు.
కాబట్టి వెళ్తానని చెప్పి ఇంకా డివోర్స్ పేపర్స్ తీసుకొని అవని వేదవతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వేదవతి వాళ్ళ అవనిని చూసి, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు. నేను ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి వచ్చాను అని అంటుంది. ఏంటది అని అడుగుతారు. చూడు ఈ డివోర్స్ పేపర్స్ని అని చూపిస్తుంటే ఇంకా అప్పుడే నిహారిక తీసుకుంటుంది. ఏంటివి చూడ్డానికి డివోర్స్ పేపర్స్లా ఉన్నాయి అని అంటారు. అవును డివోర్స్ పేపర్సే, కానీ ఇవ్వడానికి రాలేదు. ఎప్పటికీ నేను బావకి విడాకులు ఇవ్వను అని చెప్పడానికే మీ దగ్గరికి వచ్చాను అని చెప్పడంతో ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్లో చూస్తూ ఉంటారు. అవని ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఆ రోజు మా అమ్మ వాళ్ళు వచ్చి ఇంటికి నీకు విడాకులు ఇవ్వమని చెప్తే లేదు కుదరదు అంటున్నావేంటి అని అంటుంది వసంత. అవును, ఎందుకంటే నా తాలికి ఉన్న బలం అలాంటిది. నా తాలి కాసేపే నా మెడలో ఉండకపోతే బావని ఎవరో షూట్ చేయడానికి వచ్చారు. అలాంటిది ఇప్పుడు నేను ఇలా లేకపోతే, ఒకవేళ బావతో శాశ్వతంగా విడిపోతే, మా బంధం అనేది తెగిపోతే ఇంకేమైనా ఉందా? ఖచ్చితంగా బావకి ఏదో పెద్ద ప్రమాదమే జరుగుతుంది. కాబట్టి నేను విడాకులు ఇవ్వను అని గట్టిగా చెప్తుంది అవని. ఇది ఇలా ఉండగా మాయ అలా ఇంకా కారులో శ్రీకర్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. ఎప్పటికైనా అది నా అత్తారిల్లే కదా, అందుకే నా ఇంటికి బయలుదేరి ఒక్కసారి నేను శ్రీకర్ని చూసుకొని వస్తాను, శ్రీకర్ని ఇక్కడికి తీసుకొచ్చుకుంటాను అని చెప్పి అలా ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట మాయ. మాయ అలా ఇంటికి రాగానే ఇంకా మాయ అడుగు పెట్టిన తర్వాత ఒక పెద్ద గాలి వస్తుంది. ఆ గాలి వల్ల మొత్తం ఎగిరిపోతూ ఉంటాయి అన్నీ. అలా డివోర్స్ పేపర్స్ కూడా ఎగిరిపోయి ఎగిరిపోయి మాయా కాళ్ళ దగ్గర పడుతుంది. ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు. మాయా ఆ పేపర్స్ తీసుకొని అలా చూడబోతూ ఉంటే, మాయా ఒక్క నిమిషం అని అంటుంది నిహారిక. ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు, అవి మామూలు పేపర్సే, నాకు ఇచ్చేసే అని చెప్పి వెంటనే ఆ పేపర్స్ని చేతిలోకి తీసేసుకొని, అమ్మయ్యా మాయా చూడలేదు అని ఊపిరి పీల్చుకుంటుంది నిహారిక. మాయా నువ్వెంటమ్మా ఇలా వచ్చావు అని అడుగుతారు వేదవతి. ఏం లేదా ఆంటీ, మీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి వచ్చాను. అవునవుని నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు. నేను ఒక చిన్న పనిపై వచ్చాను అని అంటుంది. ఓ అవునా, ఇంతకీ శ్రీకర్ నువ్వు ఇంకా ఆఫీస్కి బయలుదేరలేదా అని అడుగుతారు. ఇదిగో బయలుదేరుతున్నాను మేడం అని అంటారు. సరే అయితే నేను ఆంటీతో కొంచెం మాట్లాడాలి అని వెంటనే ఇంకా అలా వేదవతి వైపు చూస్తూ ఉంటుంది. ఏంటమ్మా అని అడుగుతారు. ఏం లేదా ఆంటీ, నాకు ఒక అబ్బాయి బాగా నచ్చాడు. ఆ అబ్బాయితో త్వరగా నా పెళ్ళి జరగాలి అంటే నేను ఎలాంటి వ్రతం పూజ చేస్తే బాగుంటుందో మీరే కొంచెం చెప్తారా అని అడుగుతుంది. ఓ అవునా, రుక్మిణి కళ్యాణం జరిపించమ్మా, అప్పుడు నీకు త్వరగా పెళ్లి కుదురుతుంది, నచ్చినవాడు పెళ్లి చేసుకుంటాడు అని అంటుంది వేదవతి. అయితే మీరే దగ్గరుండి నాతో ఆ పూజ చేయించాలి సరేనా అని అంటారు. అది పూజ కాదమ్మా, కళ్యాణం, గుడికి వెళ్ళి చేయించాలి. సరే ఒక మంచి ముహూర్తం నేను చూసి నీకు ఫోన్ చేస్తాను, అప్పుడు నువ్వు చేయించొచ్చులే అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతారనమాట వేదవతి. సరే ఆంటీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది మాయ. అవని మాత్రం ఆలోచనలో పడుతుంది. ఇదేంటి అయినా తను వేరే వాళ్ళని ప్రేమించడం ఏంటి, తనకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా, ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయ్యి కూడా ఎవరినో ప్రేమిస్తున్నాను అంటుంది. తన్ని చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తుంది, తను నిజంగా ఎవరినైనా ప్రేమిస్తుందా అని చెప్పి ఇంకా అలా ఆలోచనలో పడుతుంది అవని. ఇది ఇలా ఉండగా అర్చన పాపం దిగులుగా కూర్చొని ఉంటే అమ్మవారు భవానీ అయితే ఇంక అర్చన వైపు చూస్తూ ఉంటారు. ఈ పిల్ల ఇలాగే మానసిక సంఘర్షణలు ఇంకా ఎన్ని అనుభవించాలో, పాపం ఎన్ని కష్టాలు పడాలో. ఈ కష్టాలన్నిటికీ ఒకే ఒక్క మార్గం, అవని ఎలాంటి తప్పు చేయలేదని వేదవతి కుటుంబం నమ్మడం. కానీ అలా నమ్మాలి అంటే, నిరూపించాలి అంటే ఇంకాస్త సమయమున వేచి ఉండక తప్పదు అని పాపం మనసులో అనుకుంటారనమాట అలా అమ్మవారు భవానీ. ఇది ఇలా ఉండగా శ్రీకర్ ఆఫీస్కి రీచ్ అవుతాడు.
మాయ శ్రీకర్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా రాహుల్ అయితే ఆఫీస్కి వస్తాడు. రాహుల్ ఆఫీస్కి వచ్చి మాయతో హాయ్ మాయా, బయటికి వెళ్దామా అని అడుగుతాడు. "ఆ, నో, నాట్ ఇంట్రెస్టెడ్. ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అని అంటారు. వెంటనే ఇంకా ప్యూన్ అక్కడికి వచ్చి మేడం, ఇవాళ మీరు చాలా ఫ్రీగా ఉన్నానన్నారు కదా, ఇదిగోండి మీకోసం మూవీ టికెట్స్ అని అంటారు. ఏంటి, మూవీ టికెట్సా అని కంగారు పడుతూ ఉంటుంది మాయా. ఏంటి మాయా ఇది, నా దగ్గర ఎందుకు అబద్ధం చెప్తున్నావు? నేనేం చేశానని చెప్పు. ఇప్పుడు ఎలాగో నువ్వు ఫ్రీనే, నేను ఫ్రీనే, కాబట్టి మూవీకి వెళ్దాం రా అని చెప్పి ఇంకలా మూవీకి తీసుకువెళ్తూ ఉంటాడనమాట రాహుల్. వెంటనే మాయా ఇప్పుడేం చేయాలి, అయ్యో నేను ఇప్పుడు ఎలా అని చెప్పి తప్పించుకోవడానికి శ్రీకర్ అని పిలుస్తుంది. మేడం అని అంటారు. శ్రీకర్, మీరు నేను చెప్పిన ఫైల్ని చెక్ చేశారా అని అడుగుతుంది. హా మేడం అని ఇంకా శ్రీకర్ చెప్తూ ఉంటే వెంటనే ఇంకా ఫోన్ వచ్చేటట్టు చేస్తుంది అనమాట రాహుల్కి. రాహుల్, నువ్వేమీ అనుకోవద్దు, నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. శ్రీకర్తో కలిసి నేను ఒక సైట్ విజిట్కి వెళ్ళాలి, ప్లీజ్ శ్రీకర్ కమాన్ అని చెప్పి ఇంకలా శ్రీకర్తో కలిసి వెళ్తూ ఉంటుందన్నమాట మాయా. మాయా, ఛీ, ఇప్పుడు నేనేం చేయాలి? ఈ మాయా ఎంతకీ నా మాట వినటం లేదు. మాయా నా మాట వినాలంటే నేనేం చేయాలి అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటాడనమాట అలా రాహుల్. ఇంకా మాయా శ్రీకర్ని ఒక ప్లేస్కి తీసుకువెళ్తుంది. మేడం, మీరు సైట్ విజిట్ అన్నారు, బట్ నాకు ఆ విషయాలేమీ తెలియదు మేడం అని అంటారు. నేను ఆ రాహుల్ నుండి తప్పించుకోవడానికే ఇదంతా చేశాను అని అంటుంది. కానీ ఎందుకు మేడం, అతను మీకు కాబోయే హస్బెండే కదా అని అంటారు. హస్బెండే, కానీ మనసుకి నచ్చాలి కదా అని అంటుంది. అంటే మీకు అతను నచ్చలేదా మేడం అని అంటారు. లేదు, మనసులో ఇంకొకరుంటే వాడెలా నచ్చుతాడు అని అంటుంది. ఇంకొకరా? ఎవరు మేడం, ఎవరా లక్కీ పర్సన్ అని అంటారు. ఎవరో కాదు, నువ్వే అని అంటుంది మాయా. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శ్రీకర్. మేడం, ఏమంటున్నారు మీరు అని అంటారు. అవును శ్రీకర్, నేను నీకు ఫస్ట్ ఇంప్రెషన్లోనే పడిపోయాను. నువ్వంటే నాకు చాలా చాలా అభిమానం కలిగింది. ఎప్పుడైతే ఆ దొంగ నుండి నన్ను సేవ్ చేశావో, నువ్వు ఎంత మంచివాడువో, నీ క్యారెక్టర్ ఏంటో అప్పుడే నాకు అర్థమైంది. కాబట్టి నేను నిన్ను వదులుకోవాలి అనుకోవటం లేదు. నేను నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను శ్రీకర్ అని అంటుంది. ఒక్కసారిగా శ్రీకర్కి ఏం చెప్పాలో ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇంకా అలా శ్రీకర్ అయితే వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ నాగమ్మ ఉంటుంది. ఇంకా నాగమ్మ వైపు చూస్తూ ఉంటుందన్నమాట మాయా. హేయ్, ఏంటి మళ్ళీ ఇక్కడికి వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. ఇంకా అటువైపుగా అప్పుడే అవని వెళ్తూ ఉంటే అవనిని చూసి ఒక్కసారిగా శ్రీకర్ అయితే షాక్ అవుతాడు. ఇంకా అవని, ఏంటి నాగమ్మ, మీరు ఇక్కడున్నారేంటి నాగమ్మ అని చెప్పి ఇంకలా నాగమ్మని పంపించేస్తుంది. పాపం అవని, మేడం మీరు అని అంటుంది. థ్యాంక్ యూ అవని, లేకపోతే ఇప్పుడు ఆ స్నేక్తో నేను ఫైట్ చేయాల్సి వచ్చేది. శ్రీకర్, నీ నిర్ణయాన్ని నువ్వు ఆలోచించుకొని చెప్పు, ఎలాంటి హరీస్ లేవు, ఓకే అని అంటుంది. ఏమైంది మేడం అని అడుగుతారు. ఏం చెప్పమంటావు, నేను శ్రీకర్ని ప్రేమిస్తున్నాను అని అంటుంది. ఇంకా అలా మాయా ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట. అవని, ఏంటి మీరు శ్రీకర్ని ప్రేమిస్తున్నారా? ఆయన బావని మీరు ఎలా ప్రేమిస్తారు అని అంటుంది. అవని అని అంటారు. బావా, ఇప్పటి వరకు నీ మంచి కోసం నేను ఈ నిజాన్ని బయట పెట్టలేదు, కానీ ఇంత జరుగుతుంటే కూడా నేను ఇంకా బయట పట్టకుండా ఎలా ఉంటాను? మేడం, మీరు నా భర్త ఎవరో అని అడిగారు కదా, నా భర్త ఎవరో కాదు, ఇదిగో శ్రీకర్ బావే. శ్రీకర్ బావే నా మెడలో తాళి కట్టిన భర్త అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుందన్నమాట అలా ఇంకా మాయా. ఇంకా శ్రీకర్ అలా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు. శ్రీకర్, నేను విన్నది నిజమా? నిజంగా నువ్వు అవనిని పెళ్లి చేసుకున్నావా? నిజం చెప్పు అని అంటుంది. అవును, నేను అవనిని పెళ్లి చేసుకున్నాను, కానీ అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా మాయా హార్ట్ అయితే బ్రేక్ అయిపోతుంది. ఇంకా వెంటనే ఏమి మాట్లాడకుండా అక్కడి నుండి అలా వెళ్ళిపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది మాయా.
అలా అవని శ్రీకర్ల భార్యాభర్తల బంధాన్ని అవని బయటపెట్టడంతో మాయ షాక్ అయి డిప్రెస్డ్గా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.